వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్టు ప్రకటించాయి. కానీ బీజేపీ ప్రభుత్వం, బీజేపీ జాతీయ పార్టీ ప్రకటించిన సంకల్ప పత్రంలో ప్రత్యేక హోదా లేదు, రైల్వే జోన్ లేదు, ఉత్తరాంధ్ర వెనుకబడి నిధులు లేవు. అయినా వీళ్ళు రాష్ట్ర ప్రయోజనం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పడం ఎంతవరకు కరెక్టో ప్రజలందరూ గ్రహించాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే అరకు పార్లమెంటు చాలా విస్తారమైన పెద్ద పార్లమెంటు. ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజానీకం సమస్య పరిష్కరించకపోగా ఈ ప్రాంతం అభివృద్ధికి మాత్రం చాలా నిర్లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇప్పటి వరకు పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతంలో అనారోగ్యం చనిపోతున్నారు, విద్య అందని ద్రాక్షగా మారింది. అందుకే భారత్పురం, రంపచోడవరం లాంటి సెంటర్స్లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి, పీజీ సెంటర్స్ లాంటి ఏర్పాటు చేసి ఈ ప్రాంతాల్లో విద్యా, వైద్యం అందుబాటులో తీసుకుని రావాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. అలాగే ఆదివాసీ హక్కులు, ఆదివాసీ ప్రయోజనాలు కాపాడుతామని చెప్పుకొని పోటీ చేస్తున్న అనేక పార్టీల్లో నకిలీ గిరిజనుల్ని పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి. పార్లమెంట్ సంబంధించి బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత గారు నకిలీ ట్రైబల్ అని చెప్పి గవర్నమెంట్ స్పష్టంగా ప్రకటించింది. గతంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కూడా తన సోదరిని ఎస్టీ కాదు అని చెప్పి ప్రకటించినప్పుడు కూడా ఇప్పటి వరకు గీత నేను ఎస్టీ అని చెప్పి దమాయించి ఈరోజు అక్రమంగా పోటీ చేస్తున్నారు. కోర్టులో ఉపశమనం కలిగి ఉండవచ్చు, కానీ ప్రభుత్వం రాజ్యాంగపరంగా అనేక రకాల విచారణ జరిపించి కూడా ఎస్టీ కాదని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి బీజేపీ ముందుకు రావడం అంటే ఆదివాసీల ప్రయోజనం, ప్రజల యొక్క నీతి నిజాయితీని మంట కలపడం అని చెప్పి మేము భావిస్తున్నాం. అలాగే బ్యాంక్ సంబంధించి బ్యాంక్ గతంలో గీత మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకులకు సంబంధించి సిబిఐ కేసు ఉన్నాయి. ఇంతకుముందు అరెస్ట్ అయ్యారు, జైలుకి అని చెప్పి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఆర్థిక నేరం చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళు ఆదివాసీ ప్రాంత సమస్యలు, అరకు పార్లమెంట్ సమస్యల పరిష్కారం కోసం మేము పార్లమెంట్లో వెళ్తామని చెప్పడం చాలా సిగ్గుచేటు. గతంలో గీత గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్న అరకులో ఏ సమస్య పరిష్కారం కాలేదు. అలాగే వైసీపీకి సంబంధించి కూడా వైసీపీ కూడా బీజేపీతో అంటకాగుతూ ఈ ప్రాంత ప్రయోజనాలు మంట కలుపుతుంది. కాబట్టి వైసీపీకి వేస్తే బీజేపీకి వేసినట్టే. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ అరకు పార్లమెంట్ సమగ్ర అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ప్రజల సమస్య పరిష్కారం కోసం సిపిఎం పార్టీగా నేను పోటీ చేస్తున్నాను. నాకు కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, ఆమ్ ఆద్మీ లాంటి దేశంలో ఉన్న 27 పార్టీలు బలపరిచి నన్ను పార్లమెంట్కి పోటీ చేయమని కోరారు. సిపిఎం పార్టీ నుంచి నేను పోటీ చేస్తున్నాను. నన్ను అందరూ ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుతున్నాను.